9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు హాజరైన తెలుగు వారికి ఏపీ సీఎం డిప్యూటీ సీఎం తరపున మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలియజేశారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆంధ్ర కళా వేదిక, ఖతార్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సదస్సుపై మంత్రి ప్రశంసలు కురిపించారు. తెలుగు భాషను కాపాడుకుంటాం, తెలుగు సాంస్కృతిక వైభవాన్ని నిలబెడతాం అని సదస్సులో చేస్తున్న ప్రతిజ్ఞ అందరికీ ఆదర్శమన్నారు. విదేశాల్లో ఉండి తెలుగు భాష మీద మక్కువతో తెలుగు భాష సంస్కృతిని, వైభవాన్ని కాపాడేందుకు వారి కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. కార్యక్రమ నిర్వాహకులు, సదస్సు అధ్యక్షులు వంగూరి చిట్టెంరాజు, సభ్యులను దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. అమెరికా మరియు ఆంధ్ర కళా వేదిక, ఖతార్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ 9వ ప్రపంచ తెలుగు సాహితీ వేదికకి వివిధ దేశాల నుంచి విచ్చేసినటువంటి 50 మంది తెలుగు వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారుల తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. విదేశాల్లో ఉంటూ తెలుగు భాష మీద మక్కువతోటి తెలుగు భాషా సంస్కృతిని, వైభవాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతోటి మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మా అందరికీ మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. దేశ విదేశాల నుంచి విచ్చేసినటువంటి తెలుగు వారందరూ కూడా ఒకే వేదిక మీద నిలబడి తెలుగు భాషను కాపాడుకుంటాం, తెలుగు సాంస్కృతిక వైభవాన్ని నిలబెడతామనేటువంటి మాటతోటి మీరు చేస్తున్న ప్రతిజ్ఞ అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తుందనేటువంటి మాటని ప్రస్ఫుటంగా నమ్ముతూ వంగూరి చిట్టెంరాజు గారు గాని ఇతర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం కావాలనేటువంటి